హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యాయరా క్యూటీస్. ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో ఉసిరికాయ ఆవకాయ పికిల్ ప్రాసెస్ చూపించబోతున్నాను. దీన్ని పెట్టే విధానంగా పెడితే ఈ ఆవకాయ కూడా నార్మల్గా పెట్టే మామిడికాయ ఆవకాయ పచ్చడికి ఏ మాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ ఉసిరికాయ పచ్చడి 4 to 5 months వరకు నిల్వ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉసిరికాయని ఏం చేసినా దాంట్లో ఉండే సి విటమిన్ ఎటు పోదన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ ప్రాబ్లం కూడా చాలా తగ్గిపోతుంది. హెయిర్ లాస్ కూడా ఉండదు ఈ పికిల్ తినడం వల్ల. ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టడానికి నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. కొంచెం టేస్ట్ చూడండి. కొంచెం వగరుగా ఉంటే వాటర్లో ఒక 2 hours నానబెట్టండి. లేకపోతే నార్మల్గా వాష్ చేసి ఇక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి. తడి లేకుండా తీసి ఏమైనా అలా పైన బ్లాక్ కలర్ స్పాట్స్ అండ్ అవన్నీ ఉంటాయి తీసేసేయండి. ఎందుకంటే అలా ఉంటే పాడైపోద్ది పికిల్. అండ్ ఒక 2 వెల్లుల్లి గడ్డలు తీసుకోండి. నీట్గా పొట్టు లేకుండా తీసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మేము చింతపండు కూడా స్పెషల్గా ఊరు నుంచి తెప్పించుకున్నాము. ఈ పండు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్లో వస్తుంది కదా. గింజలు తీసేసుకొని ఒక 1/2 కిలో తీసుకోండి. 1/2 కిలో తీసుకొని దాన్ని కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఉసిరికాయలు టోటల్గా ఆరిపోతాయి కదా. ఆరిపోయాక ఒక 1/2 kg ఆయిల్ అయితే తీసుకున్నాను. పల్లి నూనె తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా పికిల్స్ కోసం అని. దాంట్లో స్లోగా ఇలా డీప్ ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి ఎప్పుడైనా ఫ్రై. అలా అయితేనే లోపల ఉసిరికాయ మొత్తం మగ్గిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. తర్వాత పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా స్లోగా కొన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మేము ఈ పచ్చడి పెట్టడానికి గుంటూరు నుంచి స్పెషల్గా కారం తెప్పించాము. గుంటూరు కారం చాలా బాగుంటుంది, రెడ్ కలర్. సో దీనికోసం మనము ఒక గ్లాస్ తీసుకోవాలి కారము. 1 kg ఉసిరికాయలు కదా, 1 గ్లాస్ తీసుకొని ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ఈ గ్లాస్తో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 కంటే కొంచెం తక్కువగా ఆవపిండి వేయండి. అండ్ నెక్స్ట్ కొంచెం ఒక 4 spoons మెంతిపిండి వేయండి. అదే గ్లాస్లో సరిపోతుంది. నెక్స్ట్ అదే గ్లాస్తో 1 గ్లాస్ సాల్ట్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మనము చింతపండు చెప్పాను కదా 1/2 కిలో, అది బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం మిక్స్ చేసుకున్నాం కదా ఫస్ట్ కారం అన్నీ వేసి దాంట్లో వేసి బాగా కలుపుకోండి. అది కొంచెం హాట్గా ఉన్నప్పుడే వేసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నేను చేయలేదు, మా అత్తమ్మ చేస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు పెట్టే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకే నేను మా అత్తమ్మ చేతోటి పెట్టిస్తున్నాను. ఇలా టోటల్ మిక్స్ అయిపోయాక మనకి రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కాస్త పోసుకోండి. టోటల్గా అయితే 1/2 కిలో ఆయిల్ తీసుకున్నాము. దాంట్లో కొంచెం మిగిల్చుకొని దాంట్లో పోపేసుకోవాలి. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోలేదు ఎందుకంటే పచ్చడి బ్లాక్ అయిపోతుందని మేము వాడలేదు. అండ్ ఎండుమిర్చి కూడా ఒక 3 to 4 తీసుకోండి పోపులోకి. నెక్స్ట్ 2 వెల్లుల్లి నీట్గా పొట్టు తీసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు చేయండి. ఇప్పుడండి అసలు పండుగ స్టార్ట్ అయింది. ఐరా ఎక్స్ప్రెషన్స్ చూడండి. పికిల్ పెట్టే వరకు కూడా ఆగలేదు. పికిల్ అయిన తర్వాత తనే ఫస్ట్ టేస్ట్ చూసింది. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. ఆ రోజు ఐరా పాప, ఆద్య ఇద్దరు వాళ్ళ నానమ్మ చేతితోటి కలుపుతుంటే పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఆ గోరు ముద్దలు తినుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి టేస్ట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో ఐరా పాప. ఫైనల్గా మనం పికిల్ పెట్టిన డిష్లో ఇలా అన్నం వేసుకుని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. మేము కూడా ఇదంతా ఎంజాయ్ చేసాము. అందరం తల ముద్ద తిన్నాము. చాలా టేస్టీగా ఉంది.
వీడియో అండ్ ఈ ఉసిరికాయ పచ్చడి ముచ్చట్టు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఆద్య ఐరా క్యూటీస్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.